కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్కా కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపు రాజకీయ ఉపాధ్యాయ వర్గాలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు బలమైన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిని ఓడించి టీచర్ ఎమ్మెల్సీని కైవసం చేసుకున్న బీజేపీ అదే ఊపుతో అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని సైతం కొల్లగొట్టడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ గెలుపును రాజకీయ క్రికెట్ పండితులు ఛాంపియన్ ట్రోఫీతో పోల్చుతున్నారు. ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ చెలరేగి అన్ని మ్యాచ్లు గెలుస్తూ ఫైనల్కు చేర్చాడు. తెలంగాణ ఎమ్మెల్సీ ఛాంపియన్ ట్రోఫీలో కెప్టెన్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని బీజేపీ టీం సత్తా చాటుగా విరాట్ కోహ్లీ మాదిరిగా బండి సంజయ్ విస్తృత ప్రచారం నిర్వహించి బీజేపీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేర్చారని ఓ టాక్ నడుస్తుంది. టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయానికొస్తే టీచర్ గ్రాడ్యుయేట్ సంఘాలు కీలక పాత్ర పోషిస్తుండడం సాధారణ విషయమే. గత కొన్ని దశాబ్దాలుగా టీచర్స్ సంఘాలు నిలబెట్టిన అభ్యర్థులే గెలుస్తుండడం కూడా పరిపాటి. అట్లాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ గెలిచిన చరిత్ర కూడా లేదు. కానీ తాజాగా జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా రెండింటిని బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం. ఉత్తర తెలంగాణలోని 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగాయి. వీటిలో అత్యధిక ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థులు నెంబర్ 1 స్థానాన్ని చేరుకున్నారు. ఈ గెలుపుకు ప్రధాన కారణం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కారణమని తెలుస్తుంది. బండి సంజయ్ రాజకీయ ఎత్తుగడలు, ఆయన ప్రచార సరళియే విజయానికి కారణమని ప్రత్యర్థి పార్టీలు, మీడియా సైతం అంగీకరిస్తున్నాయి. ఈ ఇద్దరి అభ్యర్థుల గెలుపు బాధ్యతను పూర్తిగా బండి సంజయ్ తన భుజానికెత్తుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు బండి సంజయ్ తన ఫోకస్ అంతా మల్కా కొమరయ్య, అంజిరెడ్డి గెలుపుపైనే కేంద్రీకరించారు. కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ 15 రోజుల పాటు కరీంనగర్లోనే బండి సంజయ్ మకాం వేశారు. 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించారు. దాంతోపాటు జిల్లాలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని, ఉద్యోగులకు 12 లక్షల దాకా ఐటీ మినహాయింపు ఇచ్చిన విషయాన్ని పదే పదే ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల తీరు వల్ల తెలంగాణలో టీచర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి సమావేశంలోనూ బండి సంజయ్ వివరించారు. టీచర్లు, నిరుద్యోగుల పక్షాన బీజేపీ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా, గ్రూప్ 1 పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటూ రక్తం చిందించి జైలుకు వెళ్లిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు గుర్తు చేస్తూ ప్రచారం చేశారు. ఆయా సమస్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏనాడు పోరాడినా దాఖలాలు లేవని మండిపడ్డారు. పోరాట చరిత్ర బీజేపీకే ఉందనే విషయాన్ని చెబుతూనే భవిష్యత్తులోనూ టీచర్లు, ఉద్యోగుల, నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒకవైపు సొంత పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ ప్రచార పర్వంలో దూసుకుపోయేలా చేసిన బండి సంజయ్ మరోవైపు ఆయా వర్గాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన అన్యాయాలను, బీజేపీ చేసిన పోరాటాలను పదే పదే గుర్తు చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఎన్నికల్లో బండి సంజయ్ రాజకీయ ఎత్తుగడలు, ప్రచార వ్యూహం వంటి అంశాలు కొమరయ్య, అంజిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాయి. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలిచారు. ఆనాడు సైతం బండి సంజయ్ ఏవిఎన్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే 2 స్థానాల్లో గెలిచిన బీజేపీ 3వ స్థానంలో ఓటమి పాలైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ఓడిపోవడం పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి బండి సంజయ్ మాదిరిగా సరోత్తం రెడ్డి గెలుపు బాధ్యతను బీజేపీ నేతలెవరూ తీసుకోకపోవటం వల్లే అక్కడ ఆయన ఓడిపోయారని సొంత పార్టీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ లాగే సరోత్తం రెడ్డి గెలుపు బాధ్యతను కూడా ఎవరో ఒకరు భుజాన వేసుకుంటే అక్కడ కూడా గెలిచే అవకాశాలుండేవని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు సంకేతం కాబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆరంభమైంది.